రైట్, ఇక పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ పెట్రోల్ డీజిల్ ధరలపై బాగానే పడింది. ఈ నేపథ్యంలోనే శ్రీలంక ప్రభుత్వం అక్కడ ప్రజలకు షాక్ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నట్లుగా ప్రకటించింది. అర్ధరాత్రి నుంచి ఈ ధరలని అమల్లోనికి వచ్చాయి. ఆక్టేన్ 92 పెట్రోల్పై 24 రూపాయలు పెంచడంతో లీటర్ 317 రూపాయలకు చేరుకుంది. ఇక ఆక్టేన్ 95 పెట్రోల్పై 25 రూపాయలు పెరగడంతో లీటర్ ధర 365కు చేరుకుంది. ఆటో డీజిల్ పై 22 రూపాయలు పెరిగింది. దీంతో లీటర్ 303కు చేరుకుంది. సూపర్ డీజిల్ పై 24 రూపాయలు పెరగడంతో లీటర్ 353కు చేరింది. ఇప్పటికే పాకిస్తాన్లో పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరిగిన సంగతి బాగా తెలిసిందే. అక్కడ లీటర్ పెట్రోల్ పై ఏకంగా 55 రూపాయలు పెంచేసింది పాక్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న వార్ ఎఫెక్ట్ భారత్లో ఉన్నటువంటి డీజిల్ అలాగే పెట్రోల్ ధరలపై పడటం లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ శ్రీలంక, పాకిస్తాన్లో మాత్రం దానికి విభిన్నంగా ధరలను ఏకంగా పెంచేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటిది కీలకంగా అటు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అటు శ్రీలంక అనుకోవచ్చు, పాకిస్తాన్, ఇతర దేశాల్లో కూడా గల్ఫ్ కు సంబంధించినటువంటి అంటే అక్కడ ఈస్ట్ అంటే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో యుద్ధ వాతావరణంలో భాగంగా ఇటు పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటిది చమురు ధరలపై చాలా ప్రభావం చూపించింది. దాదాపు మనకు శ్రీలంక అర్ధరాత్రి నుంచి కూడా ఇటు మనకు పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచినటువంటిది కూడా అక్కడ ప్రభుత్వం కూడా అధికంగా ప్రకటించింది. మరొకటి పాకిస్తాన్ కి దాదాపు 5 రోజుల పైగా నుంచి కూడా కిలోమీటర్ల మేర నిలిచినటువంటిది పెట్రోల్ డీజిల్ కొరకు కూడా వాళ్ళు అంటే దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల మేరగా క్యూ నిలబడి వాటి కొరకు వెంపర్లాడుతున్నటువంటిది విజువలైజేషన్స్ సోషల్ మీడియా కూడా మనకు అక్కడ అంటే ఉన్నటువంటి పరిస్థితిని పోస్ట్ చేస్తున్నటువంటిది కూడా మనం ఎక్స్ మీడియా వేదికగా కూడా చూసాం. అందులో భాగంగానే అక్కడ ఉండేటటువంటి ఆర్థిక పరమైనటువంటి అంటే ప్రస్తుతం ఉండేటటువంటి సిచ్యువేషన్ వార్ ఎఫెక్ట్ అన్నది చాలా ఎక్కువగా పాకిస్తాన్ ఇటు పెట్రోల్ డీజిల్ పై ఎక్కువగా ప్రభావం చూపింది. ముఖ్యంగా అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 365 రూపాయల రేట్లతో ఏదైతే రేట్లు ప్రజెంట్ ఇప్పుడు మనకు పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి రేట్లతో దాదాపు 5 రోజుల నుంచి కూడా అతలాకుతలం అవుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా అక్కడ ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ కి తర్వాత ఇటు పాకిస్తాన్ కి ఉండేటటువంటిది ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఏకంగా అక్కడ పెట్రోల్ ధరలు పెరగడము, చమురు ధరలు పెరగడంతో దాదాపు 15 రోజుల పాటు స్కూల్స్ కి కూడా సెలవులు ఇచ్చారు అంటే ఒక్కసారి ఆలోచించాలి. ఇటు శ్రీలంకలో కూడా అర్ధరాత్రి నుంచి రేట్లు పెంచడము, అటు పాకిస్తాన్ ఏకంగా నిన్నటి నుంచి కూడా ఈ ఆర్థిక పరమైనటువంటి అంటే చమురు ధరలు పెరగడంతో ఎక్కువగా పాకిస్తాన్ కి భారీ ఆర్థిక పరమైనటువంటి నష్టంతో 15 రోజులు స్కూల్స్ తర్వాత కాలేజెస్ వీటన్నిటికీ కూడా సెలవులు ప్రకటించినటువంటి విషయము. ముఖ్యంగా దీనిలో భాగంగానే ఇటు భారత్ లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటిది భారత్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. యావత్ ప్రపంచంలో రేట్లు పెరిగినా కానీ ధరలు పెరిగినా కానీ ఇక్కడ భారత్ లో మాత్రం ఎలాంటిది కూడా అలాంటిది ధరలు పెరిగేటటువంటి ప్రసక్తి లేదు. మన దగ్గర ఉండేటటువంటి చమురుకు సంబంధించినటువంటిది ఇక్కడ నిల్వలు దాదాపు నెల రోజులకు సరిపడ కూడా ఉన్నాయి ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితుల్లో. మరొక వైపు అటు ఇరాన్ కి సంబంధించింది అనుకోవచ్చు, అటు రష్యా అంటే ఏదైతే మనకు అమెరికా కూడా 30 రోజుల వరకు ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా చమురు అంటే ఏదైతే పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటిది నిల్వలను కొనేందుకు రష్యాతో కొనే విధంగా ఒక లైసెన్స్ అనుకోవచ్చు అంటే అక్కడ అంటే పర్మిషన్ ఇవ్వడం తోటి ఒకవైపు ఏదైతే హార్మోజ్ జలసంధి గుండగా భారత్ కు సంబంధించినటువంటి నౌకలు వెళ్లేందుకు కూడా అటు ఇరాన్ కూడా అనుమతించడంతో మన దేశంపై ఆ ఎఫెక్ట్ ఎక్కువగా లేదు. కానీ ఇక్కడ ఏదైతే అంటే భారత్ లో కూడా రేట్లు పెరుగుతాయి అన్నటువంటి వార్తలు దాదాపు ఒక 3 రోజుల కిందట ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా కీలకంగా ప్రకటించింది ఎలాంటి రేట్లు అయితే పెరగదు, ప్రస్తుతం అందరూ కూడా అంటే ఇటు పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటిది రేట్లపై ఎలాంటి మార్పు లేదు, మన దగ్గర ఉండేటటువంటి ఏదైతే చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటూ కూడా కీలక ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే పరిస్థితుల్లో ప్రపంచంలో రష్యా అనుమతించడము, ఇటు అమెరికా రష్యాతో కొనుగోలు చేసుకునే విధంగా కూడా ఇటు అనుమతించడంతో మనకి
మన దేశంపై ఆ ప్రభావం అన్నది కూడా కొంత అంటే రేట్లు పెంచేటటువంటి అవకాశాన్ని కొంత తగ్గిందని చెప్పవచ్చు. కానీ ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది, అందులో కీలకంగా కూడా దీనిపై కూడా కీలక ప్రకటన కూడా చేసేటటువంటి అవకాశం ఉంది. కానీ రేట్లు పెరిగేటటువంటి ఆలోచన ప్రస్తుతానికి లేదు. కానీ నిన్న ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా ముడి చమురుకు సంబంధించినటువంటి రేట్ల అంటే ఆర్థికపరమైనటువంటి అంటే ప్రస్తుతం ఉండేటటువంటి మార్కెట్లు కానీ వీటన్నిటిని కూడా కుబేలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఇందులో కూడా కొంత ఆర్థికపరమైనటువంటి నిపుణుల సలహాలతోటి అనేక అంశాలను కూడా ఇందులో ఈ రోజు చర్చించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కొంత కీలక ప్రకటనలు కూడా చేసేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఉంది. మొత్తం మీద శ్రీలంక తర్వాత పాకిస్తాన్ తో ఏదైతే ముడి చమురుకు సంబంధించినటువంటి రేట్లు పెరగడంతో అటు గల్ఫ్ యుద్ధ ప్రభావము, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇటు శ్రీలంక పాకిస్తాన్ మీద పడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.